ఎజెండాలో లేదంటూనే ఆ ఎజెండాలో బనకచెర్ల మీటింగ్ తో ఉన్న ఎజెండాలో సంతకం కూడా పెట్టిండు. సంతకం పెట్టనే లేదు అని బుకాయించే ప్రయత్నం చేసిండు. అంతేకాకుండా నేను కమిటీ వెయ్యను అని చెప్పి కమిటీ కూడా వేసిండు. ఇలా సుప్రీంకోర్టుకు కూడా గోదావరి నల్లమల్ల సాగర్ టెండర్ పూర్తయ్యేదాకా, టెండర్ అవార్డు అయ్యేదాకా ఆలస్యం చేసి తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేసిండు. ఇప్పుడేమైంది, ఆ వేసిన కేసు కూడా బలహీనమైనటువంటి రిట్ వేసి దాన్ని విత్డ్రా చేసుకొని అది సూట్ వేస్తాం, మళ్ళా అది కర్ణాటక మహారాష్ట్రం కూడా కలుపుతాము అంటే ఈ లోపు గోదావరి నల్లమల్ల సాగర్ ను పూర్తి చేసుకోండి అని పచ్చ జెండా ఊపడమే. ఇది తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ మధ్యనే రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు, పంచాయతీలు వద్దు, కోర్టులు అసలే తిరగడం వద్దు అనేటువంటి మాటల సారాంశం ఏంటి అంటే బలహీనమైన రిట్ పిటిషన్ వేసి ఆంధ్రప్రదేశ్ కట్టుకోవడమేనా? ఇందుకోసమే మీరు కోర్టులు వద్దు, పంచాయతీలు వద్దు అని మాట్లాడిండ్రా రేవంత్ రెడ్డి గారు? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాటి తెలుగుదేశం ప్రభుత్వం అయినా, తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం అయినా అసలు తెలంగాణలో అడ్డుకోని ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? వాళ్ళు కేసులు వేయని ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? కంప్లైంట్ వేయని ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? కేసీఆర్ గారు ఎంతో వ్యూహాత్మకంగా ఆయన అటు కాళేశ్వరాన్ని పూర్తి చేసి అనేక 8 ప్రాజెక్టులకు టీఏసీ క్లియరెన్సులు తెచ్చి ఇవాళ ప్రాజెక్టులు నిర్మించింది కేసీఆర్ గారు. కానీ ఇవాళ మీరు ఒకవైపు పాలమూరుకు అనుమతులు లేరు, ఇంకొక వైపు పోలవరం బనకచెర్లకు ఆంధ్రప్రదేశ్ కు పరోక్షంగా మీరు సహకరిస్తా ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు శాశ్వతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరని ద్రోహం. తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ పార్టీ నీ అన్యాయాన్ని సహించదు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఎంత మాత్రం ఊరుకోదు. తప్పకుండా ప్రజా పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో నీ యొక్క ద్రోహాన్ని ఎండగడతాం. ప్రజా ఉద్యమాల ద్వారా నీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం.